ఎన్నికల్లో కడప రాజకీయం ఉత్కంఠ పెంచుతుంది. జగన్ ను కార్నర్ చేస్తూ షర్మిల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. కడప నుంచి అవినాష్ పైన షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తన సోదరికి డిపాజిట్లు రావనే బాధ ఉందన్నారు. వివేక్ హత్య కేసు విషయంలో అవినాష్ పైన ప్రచారం చేస్తున్న షర్మిల మద్దతుగా నిలుస్తున్నారంటూ జగన్ పైన ఆరోపణలు చేస్తున్నారు. అటు జగన్ నేరుగా షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాప్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రేవంత్ చెప్పినట్లుగా షర్మిల నడుచుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో కడపలో షర్మిలకు మద్దతుగా కడపలో ప్రచారానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు వస్తున్నారు. ఈ నెల 7న రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కడపకు వస్తున్నారు. కడపలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఏపీలో జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాల్లో జగన్ సోదరికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు తమ ప్రచారంలో ఏం చెప్పబోతున్నారనేది కీలకంగా మారుతోంది. బీజేపీతో జతకట్టిన చంద్రబాబు పైన రాహుల్ స్పందించే అవకాశం ఉంది. వివేక హత్య కేసు గురించి రాహుల్, రేవంత్ స్పందిస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ తొలిసారి కడపకు వస్తున్నారు. వైఎస్ పేరు సిబిఐ ఎఫ్ఐఆర్ లో చేర్చడం, జగన్ పై కేసులతో కడప జిల్లా పైన నాటి నుంచి పూర్తి వ్యతిరేకత ఉంది. వైఎస్ పేరు సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చడం పైన వైసీపీ నేతలు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈ అంశం పైన కడప వేదిక రాహుల్ స్పందిస్తారనే అంచనా పార్టీ నేతల్లో కనిపిస్తుంది. అదే విధంగా రేవంత్, డీకే శివకుమార్ ప్రచారం పైన ఆసక్తి నెలకొంది. వైసీపీ ఎన్డీఏ కూటమి లక్ష్యంగా ఈ నేతలు ప్రచారం కొనసాగుతోంది. దీంతో రాహుల్ కడపలో ప్రస్తావించే అంశాలు, ప్రచారం పైన ఇప్పుడు రాజకీయంగా చర్చ మొదలైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.